సరే రీసెంట్లీ ఒకటి ఇష్యూ చూసాము ఐవి ఇన్ఫర్టిలిటీ మీద సర్రోగసీ సరే దాన్ని ఏంటి అది ఎగ్జాక్ట్లీ? అసలు యాక్చువల్లీ ఏంటంటేనండి మనం సరగసికి ఇన్ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ సంబంధించి యాక్ట్స్ ఉన్నాయి మనకు. సరగసి యాక్ట్ 2021-22 ప్రకారంగా అసలు ఐవీఎఫ్ దీంట్లో అంటే మనకు ఏదైనా కూడా ఏంటంటే దీంట్లో లెవెల్స్ ఉన్నాయి. మెయిన్గా నేషనల్ ఏఆర్టీ టీమ్ ఉంటుంది. నేషనల్ ఏఆర్టీ టీమ్, స్టేట్ ఏఆర్టీ టీమ్ అండ్ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ అథారిటీస్, డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డు ఇవన్నీ దీంట్లో ఇన్వాల్వ్ అయిపోయి ఎవ్రీ 3 monthsకి ఒకసారి అసలు ఐవీఎఫ్ ఇన్వైట్రో ఫెర్టిలైజేషన్ కావచ్చు నడిపిస్తున్నటువంటి హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏఆర్టీ టీమ్ కిందకి వస్తారు వీళ్ళు. స్టేట్ బోర్డు ఏఆర్టీ టీమ్ ఉంటుంది. స్టేట్ బోర్డు ఏఆర్టీ టీం లోపల హెల్త్ మినిస్టర్ గారు, హెల్త్ సెక్రటరీ గారు, మిగతా ఏఆర్టీ టీం, గైనకాలజిస్ట్ డాక్టర్స్ అందరూ ఒక టీం ఏఆర్టీ టీం ఉంటుంది. ప్లస్ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ అథారిటీ, డిఎంహెచ్ఓస్, తర్వాత డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డు వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయిపోయి ఏఆర్టీ ఈ ఇన్ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ చేసినటువంటి హాస్పిటల్స్ పర్మిషన్ ఇచ్చేది డిస్ట్రిక్ట్ డిఎంహెచ్ఓస్ అండ్ ఏఆర్టీ టీం పర్మిషన్స్ ఇవ్వాలి వాళ్ళకి.